హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే ఒక వ్లాగ్ అయితే పెడుతున్నానండి. సో ఇదైతే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే నేను వంట అంతా కూడా స్టార్ట్ చేశానండి. సో ఇందాక ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి. ఇంకా అవి ఉడికాయి కదా, ఇంకా వాటిని తీసి అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే బియ్యం అన్నీ కూడా చెరిగేసుకున్నానండి. చెరిగి ఇంకా ఇక్కడ చాటలో నుండి గంజులో అయితే వేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ టైం అన్నమాట. ఇక్కడ నేను వంటదంతా కూడా స్టార్ట్ చేస్తున్నానండి నైట్ డిన్నర్లోకి. ఇక్కడైతే బియ్యం అన్నీ కూడా చక్కగా చెరిగేసుకొని ఇక్కడ గంజులో పోసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా టమాటాలు కావలసిన కూరగాయలు అయితే అన్నీ తీసుకొచ్చుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానివ్వండి, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో నుండి ఇంకా నేను కిచెన్లో అన్నీ ఒక దగ్గర రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా వంట చేసేటప్పుడు హడావుడిగా అటు ఇటు పరిగెత్తాల్సిన పని ఉండకుండా. ఇక్కడైతే నేను రైస్ అంతా కూడా కడుగుతున్నానండి. ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేస్తాను. మాకేంటంటే ఈసారి వడ్లు పట్టించినప్పుడు అందులో తవుడు ఎక్కువగా వచ్చిందండి. ఇంకా తవుడంటే తెలుసు కదా, మనకి వడ్లు పట్టించేటప్పుడు వడ్ల నుండి ఇట్లా పొట్టులాగా అంటే ఏమంటారు, బాగా నుజ్జుగా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది కదా అండి, అదన్నమాట. దాన్ని తవుడు అంటారండి. ఇంకా పశువులకి, ఆవులకి, ఇంకా గేదెలకైతే పెడతారు అదన్నమాట. ఇంకా తవుడు ఎక్కువగా రావడం వల్ల బియ్యం అయితే కొంచెం చెరిగేసుకుంటున్నానండి. చెరిగి పెట్టేసుకుంటున్నాను, దుమ్ములాగా అంతా కూడా పోతుంది కదా అనేసి. అలా అనేసి అయితే ఒక 2-3 టైమ్స్ బాగా కడుగుతున్నానండి. ఒక 2 సార్లు అయితే ట్యాప్ వాటర్తో కడిగేసి ఇంకా ఒకసారి అయితే ప్యూరిఫైర్ వాటర్తో కడుగుతానండి. అలా ఒక 3 టైమ్స్ అయితే రైస్ని బాగా కడిగేసి ఇంకా సరిపడా ఇంకా నేను వేళ్ళకోలా చూసుకుంటానండి. ఇలా నేను ఒక 2 ఇంచుల వరకు నీళ్లు చూసుకొని ఇంకా సరిపడా వాటర్ పట్టేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ అయితే తుడుస్తున్నానండి. ఎగ్స్ ఉడకబెట్టాను కదా, ఇంకా మనము ఎగ్స్ ఉడికేటప్పుడు అందులో మనం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇంకా సాల్ట్ వాటర్ అంతా కూడా చిల్లిపోతాయి. స్టవ్ చుట్టూ కూడా వాటర్ పడ్డాయి అనేసి అంత నీట్గా తుడుస్తున్నాను. ఇంకా వంట చేసే ముందు ఏంటంటే కొంచెం కిచెన్ నీట్గా ఉందనుకోండి, మనకి చక్కగా వంట చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడైతే చాపింగ్ బోర్డ్ అంతా కూడా ఒకసారి నీట్గా కడిగేస్తున్నాను. కడిగి ఇందులో పెట్టుకుంటాను. అయినా కూడా నాకు అదొక అలవాటు అన్నమాట. మళ్ళీ ఎప్పటికప్పుడు నీట్గా అంటే గరిటెలు కానివ్వండి, గంజులు కానివ్వండి, నేను వంట చేసే ముందు మళ్ళీ ఒకసారి అవన్నీ కూడా కొంచెం వాటర్లో అలా పైన కడిగేసి ఇంకా మళ్ళీ వంట అదంతా కూడా స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఇక్కడైతే చాపింగ్ బోర్డ్ కడిగేశాను, అలాగే చాక్ కూడా కడిగానండి. ఇక్కడైతే ఎగ్స్ బాగా ఉడికిపోయాయండి. ఇంకా వాటినైతే నేను వేడి నీళ్ళంతా కూడా వంపేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ ఎగ్స్ని బాగా కడిగి ఇంకా తర్వాత వాటి పెంకులన్నీ తీసేస్తాను. అంటే ఏమంటారు, కోడిగుడ్డు పొరుసులన్నీ తీసేస్తానన్నమాట. ఇక్కడైతే నేను ఈరోజు ఎగ్స్ని ఫ్రై చేసి కర్రీ చేస్తానండి. ఇంతకుముందు నార్మల్గా నేను చేసేదాన్ని, కాకపోతే ఈ మధ్య పిల్లలు ఒక 2 టైమ్స్ తిన్నారండి. అలా చేశాను. ఒకసారి చేస్తే వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ అలాగే అడుగుతున్నారు. ఏదైనా కొన్ని రోజులు బోర్ కొట్టే వరకు అలాగే అడుగుతారనేసి నాకు కూడా అర్థమైపోయిందండి. ఇక్కడైతే నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందు ఎగ్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ వేడయ్యేలోగా నేను ఎగ్స్ పొరుసు అంతా కూడా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే కావాల్సినవన్నీ అంటే గరిటె కానివ్వండి, స్పూన్ కానివ్వండి అన్నీ ఇక్కడ తీసుకొచ్చుకొని ఇంకా స్టవ్ దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోగా నేను ఇక్కడ ఎగ్స్ పొట్టంతా కూడా తీసేసుకొని ఇంకా అవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటానండి. ఇంకా ఆయిల్కి డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు కర్రీకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనము అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాం కాబట్టి ఇంకా సపరేట్గా ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు. ఒకేసారి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే నేను పక్కన కంచుట్లో అయితే వేసి పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇక్కడైతే ఇవన్నీ కూడా తీస్తున్నానండి. ఎగ్స్ చక్కగా ఉడికిపోయాయండి. మనకి సమ్మర్ టైంలో ఏంటంటే ఎగ్స్ చాలా వరకు పాడైపోతాయండి. ఇంకా అవైతే చూసుకోవాలి. అంటే మనం వాటర్లో వేసి చూస్తే మనకి తెలుస్తుందండి ఎగ్స్ బాగున్నాయా పాడైపోయాయా అనేసి.
ఇక్కడైతే నేను తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. ఇంకా నేనైతే ఒక 10 కోడిగుడ్లు తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం. అలా కాకుండా నేను ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకా అవి వట్టివే తినాలనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. అవి ఫ్రై చేసేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి, ఎంత బాగుంటుందో. ఇంకా అవి అలాగే తినేయాలి అనిపించేలాగా ఉంటాయన్నమాట. ఇక్కడైతే నేను ఒక 10 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఒక కొన్నిగా వేస్తూ అవన్నీ కూడా ఫ్రై చేస్తానన్నమాట. ఇక్కడ చేతులు తుడుచుకొని అందులో వేస్తానండి, ఎందుకంటే వాటర్ పడ్డాయి అనుకోండి ఇంకా మనకి ఎక్కువగా చిటపటలాడుతూ ఉంటుంది కదా అనేసి. ఇక్కడైతే కొన్నిగా ఎగ్స్ వేస్తూ ఇంకా అదంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. మా పిల్లలకైతే ఇవి వట్టివే తినడం అంటే ఇష్టం అండి. అలా ఇచ్చానంటే వాళ్ళు 10 గుడ్లైనా తినేస్తారన్నమాట. అంటే మాకు కూడా ఇష్టమే. వాటిని కట్ చేసుకొని చక్కగా అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడైతే ఒక పక్కన రైస్ కూడా అవుతుందండి. ఇంకా వంట అయిందంటే ఇంకా వేడివేడిగా ఇంకా భోజనం చేయడమే అన్నమాట. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. ఇంకా మా పిల్లలైనా మేమైనా 8:30 వరకు తినేస్తామండి. చూసారు కదా, ఇవన్నీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా నీట్గా ఫ్రై చేసుకుంటున్నానండి. అంటే మనకి చక్కగా చుట్టూరు కూడా బాగా కాలితేనే బాగుంటుంది, లోపల కూడా బాగా ఉడుకుతుంది కదా అండి, బాగుంటుంది. మనకి ఇలా చేసుకోవడం ఈజీగానే అయిపోతుందండి, పెద్దగా ఏమంతా టైం పట్టదు. మా వారికి ఏంటంటే ఇలా ఫ్రై చేస్తే నచ్చదండి, తనకి ఇలా ఇష్టం ఉండదు. తనకి ఏంటంటే నార్మల్ టమాటా కర్రీలో మనకి ఉడికించుకున్న ఎగ్స్ అయితే సరిపోతుంది, తనకేమో అలా ఇష్టం. కానీ ఇంకా ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలాగే చేశానండి. తన కోసం ఒక 2 ఎగ్స్ అలా వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మర్చిపోయానండి. హడావుడిగా అన్నీ కూడా ఫ్రై చేశానన్నమాట. కానీ తిన్నారులేండి, తనకి కూడా బాగుందని చెప్పారు. ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతుందండి, రైస్ కూడా దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇంకా మంటంతా కూడా సిమ్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకున్నానండి. ఇంకా అలాగా ఇక్కడ ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇంకా చుట్టూరు కూడా తిప్పుకుంటూ 4 వైపులా కూడా బాగా అంటే ఏమంటారు, బాగా కాలేలాగా ఫ్రై చేస్తున్నానన్నమాట, బాగుంటుంది అనేసి. చూసారు కదా, ఇక్కడైతే ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడైతే ఫ్రై అవుతున్నాయి, ఇంకా అవన్నీ కూడా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చెప్పాను కదా అండి, నేను ఒక 10 ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను. ఇంకా ఒక 5 అయితే ఫ్రై చేశాను కదా, ఇంకా మిగిలిన 5 కూడా వేసి ఇంకా వాటిని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇంకా పిల్లలకి ఇష్టం అనేసి అయితే చేస్తున్నానండి ఈ మధ్యలో ఇలాగే. ఇంకా పిల్లలు ఏంటంటే బాబు హాస్టల్ నుండి వచ్చాడు కదా, ఇంకా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే చేసి పెట్టాలి. ఇంకా పిల్లలు పాపం హాస్టల్ నుండి వచ్చిన వాళ్ళకి అక్కడ వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా వాళ్ళు అక్కడ తినాల్సిందేనండి, తప్పదు. ఇంకా మనం ఇంటికి వచ్చాక వాళ్ళకి నచ్చినవన్నీ మనం చేసి పెట్టాలి కదా అండి, మనం కాకపోతే పిల్లలకి ఇంకెవరు పెడతారండి. సో అదన్నమాట. ఇక్కడ నేను ఇవి ఫ్రై చేసి పక్కకు పెట్టానా, ఇంకా మా పాప వచ్చి చూసిందన్నమాట, మమ్మీ నేను తినేస్తా అనేసి అంటుంది. సర్లే తినమని చెప్పానండి. సరే అన్నయ్య నువ్వు ఒక 3 ఎగ్స్ తీసుకోండి, ఇంకా వాటిని కట్ చేసుకొని తినేసేయండి, మిగిలిన ఎగ్స్ అయితే మనకి సరిపోతాయి కదా ఎలాగో అన్నట్టుగా ఇంకా చెప్పానన్నమాట. ఇంకా సరే నన్ను కట్ చేసి ఇవ్వు, నేను ముట్టను అని చెప్పింది, వేడిగా ఉన్నాయి. సరే నేను చేసిస్తాను కానీ కొంచెం టైం పడుతుంది ఆగు, ఇంకా ఇక్కడ నేను కర్రీకి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలని చెప్పానన్నమాట. ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇంకా మనం కర్రీ కావాలి కదా కంపల్సరీ, కర్రీ కోసం అయితేనండి. ఇక్కడైతే నేను కొంచెం మీడియం సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఎగ్ కర్రీలో. అలాగే టమాటా మరి ఎక్కువగా ఏమి వేసుకోవడం లేదు, కొంచెమే టమాటాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే మాకు ఇప్పటికి సరిపోతే ఓకేనండి, అంటే నైట్ వరకు సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అయితే గురువారం అండి. ఇంకా మేము గురువారం నేను తినను, వాళ్ళు తింటారు, పిల్లలు మా వారైతే తింటారు, నేను తినను. సో కాబట్టి ఇంకా కొంచెమే కర్రీ చేశానండి. ఇక్కడైతే ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయండి, అన్నీ తీసాను. ఇందులో నుంచి ఇంకా మా పాపకి మా బాబుకి వాళ్ళిద్దరికీ ఒక 3 ఎగ్స్ అయితే కట్ చేసి ఇంకా వాళ్ళకి లైట్గా ఉప్పు కారం చాట్ మసాలా అలా చల్లిచ్చి ఇచ్చేసానన్నమాట, వాళ్ళు తినేస్తున్నారు. ఇంకా అలాగా ఇక్కడ నేను వంట ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను.
ఇంక ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నానండి. ఆయిల్ చాలా హీట్ ఎక్కి ఉంది, అందుకే ఇంకా ఫాస్ట్గా నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసాను అనుకోండి, అవి వేగేలోగా ఇంకా టమాటా ముక్కలు అవన్నీ కూడా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోవచ్చు కదా అనేసి. ఎందుకంటే మనకి ఎలాగో ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది, అంత ఫాస్ట్గా అంత తొందరగా అయితే వేగవు, నార్మల్గా వేగిపోతాయి. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, తప్పకుండా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంక ఇక్కడ ఈ మధ్య ఏంటంటే ఆనియన్స్ కొంచెం పాడవుతున్నాయండి. మాకు ఒకసారి మా వారైతే ఒక 20 kgs తీసుకొచ్చారన్నమాట. అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చారు. ఏంటంటే ఆనియన్స్ పాడైపోతున్నాయండి, అసలు ఎందుకో అర్థం అవ్వడం లేదు. అంటే ఎండలక ఏంటో తెలియదు కానీ కొన్ని అయితే పాడయ్యాయండి, వాటిని పాడేసామన్నమాట. మ్యాక్సిమం ఒక 1/2 kg వరకు పాడైపోయాయండి. సర్లే ఇంకా ఇవి ఎక్కువ రోజులు ఏమి ఉండవులే మనకి ఇంట్లో. మాకు ఏంటంటే ఆనియన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. అంటే వట్టే ఆనియన్ కర్రీ కూడా చక్కగా ఫ్రై చేసామంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా అలా చేస్తామన్నమాట. అలా చేయడం వల్ల మనకి త్వరగానే అయిపోతాయిలే అనేసి ఇంకా మా వారైతే చెప్పారు. సో ఇంక ఇప్పటికైతే కొన్ని అయిపోయాయండి, సగపాటి ఇంకా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా అండి, అందులో కొంచెం లైట్గా జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసి ఇంకా అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా అక్కడ అవి ఫ్రై అయిపోయేలోగా నేను ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ టమాటా మనకి మొదలు ఉంటుంది కదా, మొదలు కట్ చేసి ఇంకా అవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటా కర్రీ కదా అండి, కొంచెం చిన్న ముక్కలు చేసుకున్నామంటే మనకి తొందరగా ఉడికిపోతుంది టమాటా. ఇంకా నాకేంటంటే టమాటా వట్టి కర్రీ చాలా ఇష్టం అండి. ఇంకా అలా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ సరిపోదులే కొన్ని టమాటాలే కదా అనేసి ఇంకా నార్మల్గా ఇంకా అన్ని టమాటాలే వేసి చేశాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి వేగుతున్నాయి. ఇంక ఇక్కడ హడావుడిగా అయితే వంట చేస్తున్నానండి. ఇంక ఇప్పటికే టైం అయితే ఎక్కువగానే అవుతుంది. ఇంకా టైం వచ్చేసి 7:38 అవుతుందండి. ఇంక ఇక్కడ నాకు సింకులో చూసారు కదా గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇంకా గిన్నెలన్నీ కూడా నేను ఇంకా నైట్ భోజనం చేసిన తర్వాతే ఇంకా గిన్నెలన్నీ తోమేసి పడుకున్నాను అనుకోండి. నాకు మార్నింగ్కి అసలు ఇంకా సింక్ నీట్గా ఉంటుంది. కిచెన్ అంతా కూడా నైటే తుడిచేసుకుంటానండి. ఇంకా నైట్ ఇవన్నీ పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకున్నామంటే నాకు మార్నింగ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా గురువారం కాబట్టి ఇంకా ఇంట్లో ఇవేమీ లేకుండా చూసుకోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత బాగున్నాయండి, చాలా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. వట్టివే తినేయాలన్నంత బాగున్నాయన్నమాట. మా పిల్లలకి ఇలా ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టము. మా వారు ఒక్కరు ఏంటంటే తనకే నచ్చదన్నమాట అంతే. సో ఇంకా నైట్ మేము డిన్నర్ చేసిన తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటానండి. అలాగే స్టవ్ అదంతా కూడా చక్కగా కడిగేసి తుడిచి పెట్టుకుంటాను. అలాగే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసి పెట్టుకున్నానంటే ఇంకా మార్నింగ్కి బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను ఎలాగో మార్నింగ్ నెక్స్ట్ డే నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా స్టవ్ నీట్గా ఉంటే మార్నింగ్ టీ పెట్టుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది అన్నట్టు. ఇంక ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిపోయాయండి. ఇంకా నేను అందులో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం దోరగా వేగిన తర్వాత మనకి పచ్చి స్మెల్ పోయేంతసేపు ఇలా మెల్లిగా కొంచెం కలిపేసుకున్నాను అన్నమాట. ఇంక ఇక్కడైతే ఉడికించుకున్న టమాటాలు అవన్నీ కూడా వేస్తానండి. ఇంక ఇక్కడ ఆలోగా నేను ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే పసుపు వేసుకున్నానండి. చూసారు కదా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలన్నీ కూడాను. నేను ఆనియన్స్ ఎన్ని వేస్తానో టమాటా కూడా అన్నీ వేస్తానండి. నాకు అలా ఉంటే నచ్చుతుంది, బాగుంటుంది అన్నమాట కర్రీ. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంక ఇక్కడైతే టమాటాలన్నీ వేసాను. ఇంకా టమాటా ఉడికేలోగా మనకి ఎలాగో టైం పడుతుంది. ఇంకాలోగా కొన్ని మిగిలిన పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అనేసి ఇంక ఇక్కడ నేను చాపింగ్ బోర్డ్ ఇదంతా కూడా నీట్గా కడిగేస్తున్నానండి. నేను మళ్ళీ గిన్నెలు తోమేటప్పుడు దాన్ని తీసి మళ్ళీ కడిగేస్తానండి. ఎందుకంటే ఇంకా మనకి ఎగ్ అదంతా చేసాం కాబట్టి ఇంకా ఎక్కడో ఒక చోట దానికి తగులుతులే, దానికి అంటుద్దిలే అన్నట్టుగా ఇంకా నేను మళ్ళీ ఒకసారి నీట్గా తోమేటప్పుడు మంచిగా సోప్తో అయితే నీట్గా తోమేసుకుంటాను. సో మొత్తం మీద ఇక్కడైతే టమాటా కర్రీ ఉడుకుతుందండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట.
ఇంక ఇక్కడ ఒకసారి ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నానండి. వాటర్ అదంతా ఏమీ లేకుండా ఇంకా వెంటనే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా సింకు నిండి అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఈ గిన్నెలు తోమేసాకే ఈ పని అంతా కంప్లీట్ చేశాక ఇంకా చక్కగా స్నానం చేసి ఇంకా పడుకున్నానంటే ఇంకా ప్రశాంతంగా నిద్ర అయితే పడుతుందండి. సో ఇక్కడైతే ఇంకా ఇక్కడ నేను ఎగ్స్ అయితే ఇప్పుడు కట్ చేసి ముక్కలు చేసి మా పిల్లలకి ఇస్తానండి. వాళ్ళకి ఇంక ఇవ్వలేదు. వాళ్ళకి వట్టివి తినడం అంటే ఇష్టం కాబట్టి ఇంకా తను చేసి ఇస్తానని చెప్పాను. ఇక్కడ ఆలోగా టమాటా అంతా ఉడికింది కదా అండి. ఇంక అందులో కారం, పసుపు, అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఇంకా ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకా అదంతా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో ఉడికించుకుంటాను. ఎందుకంటే టమాటా అన్నది ఎక్కువగా మంట పెట్టామనుకోండి, అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కర్రీ ఈజీగా తొందరగా మాడిపోతుందండి. టమాటా కదా, కొంచెం తక్కువ మంట మీద ఉడికించుకున్నామంటే బాగా ఉడుకుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఇందులో ఎలాంటి వాటర్ అయితే వేయలేదండి. చూసారు కదా, ఇంకా మనకి చాలా జ్యూసీగా బాగుందన్నమాట. ఇంకా నేను కొంచెం మంట పెట్టేసి ఇంకా టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా నాకు ఇదో పిచ్చండి. ఇంక అసలు వెంటనే కిచెన్ ఎప్పుడు తుడుస్తూ ఉంటానన్నమాట. కొంచెం టైం దొరికిందంటే కథం అంతేనండి. ఇంకా నాకు అదేంటో అలవాటు అలా అయిపోయింది. ఎందుకంటే నాకు కిచెన్ కౌంటర్ పైన అసలు వాటర్ లాంటివి ఏమి కనిపించొద్దన్నమాట. ఎప్పుడు అంటే మనకి నీట్గా పొడిలాడుతూ అలా ఉంటే ఇంకా నచ్చుతుందండి. నాకు దానిపైన ఎలాంటి వాటర్ డ్రాప్స్ అయితే కనిపించకూడదండి. మంచిగా నీట్గా ఎప్పుడు వెంటనే తుడిచేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడైతే కొత్తిమీరని చక్కగా చూసుకుంటున్నానన్నమాట. కట్ చేసి ఇంకా మనం కర్రీలో వేయాలి కదా. ఏంటోనండి, కొత్తిమీర కూడా ఎక్కువగా ఆగడం లేదు, తొందరగానే పాడైపోతుంది. ఇంకా చూసి మంచిగా ఉన్న కొత్తిమీర అంతా వేరి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదంతా కూడా కడిగి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నానంటే ఇంకా ఫైనల్గా కర్రీలో వేస్తే సరిపోతుంది కదా అనేసి ఇక్కడైతే నేను కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేనైతే ఒక గరిటెలు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక చిన్న బౌల్ లాంటిది చిన్న ప్లేట్ పెట్టుకుంటానండి. ఇంకా నాకు ఇలా అలవాటు అన్నమాట. ఎందుకంటే గరిటెలు అలాగే ఎక్కడ పడితే అక్కడ కిచెన్ అంటే స్టవ్ పైన కానివ్వండి అలా పెడితే బాగుండదు, నచ్చదండి. సో అందుకనేసి ఇక్కడైతే ఇంకా చపాతీ అండి. ఇక్కడ మార్నింగ్ టైం అన్నమాట అండి. మార్నింగ్ అయితే నేను చపాతీ చేస్తున్నాను. సో టిఫిన్లోకి చపాతీ చేస్తున్నాను. నైట్ కడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి, ఆ గిన్నెలన్నీ ఇంకా తోమేసినవి ఇక్కడే ఉంచేసాను అన్నమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి అయితే చపాతీ చేస్తున్నాను. ఇక్కడ పాలు కూడా వేడి చేస్తున్నానండి. పాలు కూడా ఇందాకే వచ్చాయి. ఇక్కడ మా వారు ఇంకా మా పాప వాళ్ళు టమాటా కర్రీ ఉంది కదా తినేస్తామన్నారు.